ఈ నెల 11, 12వ తేదీల్లో నరక చతుర్దశి, దీపావళి పండుగలను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ డివిజన్ అధికారులకు సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు గూడూరు నియోజకవర్గం నుండి 56 దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాలకు ఆదాయమని తెలిపారు. టపాసుల దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేయాలని, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకునే వ్యాపారులు వైర్లకు జాయింట్ ఉండకుండా ఉండాలని సూచించారు. టపాసుల దుకాణాల నిర్వహణకు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆర్డీఓ కిరణ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, 1వ పట్టణ సీఐ హజరత్ బాబు, గూడూరు సీఐ దశరథ రామారావు, 2 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు లీలారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 11 మరియు 12 తేదీల్లో నరక చతుర్దశి, దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలకు సంబంధించి ఎవరైతే పర్మనెంట్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో, టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు అప్లికేషన్స్ని కన్సర్న్ తహసీల్దార్స్ ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి మాకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మొత్తం గూడూరు నియోజకవర్గంలో 53 షాపులకు లైసెన్సులకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్స్ పెడుతున్నారు. ఇందులో గరిష్టంగా మనకు గూడూరులో 21 టెంపరరీ లైసెన్స్లు ఉన్నాయి, అలాగే చిల్లకూరులో పర్మనెంట్ లైసెన్స్లు ఉన్నాయి. అసలు ఈ షాపుల్ని ఏ విధంగా కేటాయించాలి, వాళ్ళకి టెంపరరీ లైసెన్స్లు ఏ విధంగా ఇవ్వాలి, అక్కడ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకు బహిరంగ ప్రదేశాలలో మాత్రమే షాపులు ఏర్పాటు చేసుకోవాలి, జనావాసాల మధ్య షాపులు ఏర్పాటు చేయకూడదు, కమర్షియల్ ఏరియాస్లో షాపులు ఏర్పాటు చేయకూడదు. అలాగే ఈ బహిరంగ ప్రదేశాలలో ఒక ఓపెన్ ఏరియాలో మనం షాప్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్క షాప్కు ఇంకొక షాప్కు దూరం 3 మీటర్లు ఏర్పాటు చేస్తూ ఒక డిప్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు అలా షాప్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఇసుక, కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు ఈ ఫైర్ సిబ్బందికి సంబంధించి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తూ ఏ ప్లేస్లో పెట్టాలి అనేసి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్కి సంబంధించి రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే సర్వే డిపార్ట్మెంటు ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ షాప్స్ ఏర్పాటు చేసే చోట అక్కడ మనకు జిఐ షీట్స్ కానీ, ఆస్బెస్టాస్ రేకులు కానీ, జింక్ షీట్స్ కానీ ఏర్పాటు చేయాలి. అక్కడ కరెంట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఏవి కూడా కొన్ని ముక్కలతో వైర్లు జాయింట్ చేసి అవి కాకుండా ఎలాంటి జాయింట్లు లేని వైర్లతో కరెంట్ కనెక్షన్స్ ఇప్పించడము, శాండ్ బకెట్స్ పెట్టడము, CO2 కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ ఏర్పాటు చేయడము, అలాగే ఫైర్ సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడము, అలాగే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేసి ఆ ఫ్లెక్సీకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరిని సంప్రదించాలి, అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మనకు దగ్గరలో ఉన్న PHC, CHC మరియు ఏరియా హాస్పిటల్స్ సంబంధించి అక్కడ మెడికల్ ఆఫీసర్స్ని కూడా అందుబాటులో ఉంచమని చెప్తున్నాము. ఎందుకంటే అక్కడ ఎక్కువగా బర్న్స్ జరగడానికి కత్తికి సంబంధించిన ఆప్థమాలజిస్టులు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాము. వీటిని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి లైసెన్సులని వాళ్ళకు ఇచ్చి రేపు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ పెడుతున్నాము, ఎన్ని షాపులు పెడుతున్నాము, డిప్ ఏ విధంగా వేయాలి, ఆల్ డిపార్ట్మెంట్స్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా జనావాసాల మధ్య క్రాకర్స్, టపాకాయలు అమ్మకుండా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకి తగిన జాగ్రత్తలు చూపిస్తూ ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా దీపావళి జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ November 8th at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్, మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ ఆల్ దేర్.
సింహపురికి అందాల శోభ. ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్